అందరికీ నమస్కారం. సో నేను మీ ప్రశాంత్ చారి మాట్లాడుతున్నా, మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. సో జైటీఆర్ఎస్. సో ఈ రోజు మేము ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేరేడ్మేట్లో ఈ జెండా ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం అనమాట. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మా కార్యకర్తలందరూ, సీనియర్ నాయకులు, ఇన్ఛార్జులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు ముఖ్యంగా కవితక్క గారి ఈ యొక్క ప్రోగ్రామ్ పర్సనల్గా వచ్చి ఆ కవితక్క గారి చేతుల ఆధారంగా అక్కడ మనం నేరేడ్మేట్లో జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ ఆర్గనైజింగ్ కానీ, ఈ టీమ్ మొబిలైజింగ్ కానీ ఇవన్నీ చేయడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని 100% సక్సెస్ఫుల్ చేస్తూ, తర్వాత నేరేడ్మేట్ నుంచి ఇంకా పలు ప్రోగ్రాంలు ఉన్నాయి, ఆ ప్రోగ్రాంలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ 100% సక్సెస్ చేస్తామని అందరికీ విన్నపిస్తున్నాము. వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మేము జెండా పండుగ చేసుకుంటున్నాము నేరేడ్మేట్ క్రాస్ రోడ్ లో. ఈ రోజు కవితక్క మాకు ఇక్కడికి రావడం ఎంతో సంతోషకరము. ఎందుకంటే మాకు మా ఏరియాలో ఇది 5వ పండుగ, జెండా పండుగ. కాబట్టి మేము ప్రతి డివిజన్ లో జెండా పండుగ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. అక్క రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా మల్కాజ్గిరికి పల్లెటూర్లలో కూడా కవితక్క జెండా ఎగరాలనేదే కాన్సెప్ట్ మా అందరిది. ఖచ్చితంగా మేము ఎగరవేస్తాము. పంచజన్యం అనే 5 సూత్రాలతోటి అక్క ఇవాళ ఒక ప్రజల సేవ చేయడానికి అక్క ముందుకొస్తుంది. ఎందుకంటే ఉచిత విద్య, వైద్యము, రైతుల గురించి, తర్వాత మహిళా సాధికారత గురించి ఇవన్నీ సంఘ సేవ చేయడానికే మా కవితక్క ముందుకొస్తుంది. జై టిఆర్ఎస్, జై కవితక్క, జై తెలంగాణ. నేను కేవి గీతా సింధు, హైకోర్టు అడ్వకేట్, మల్కాజ్గిరి డివిజన్ లో అక్కగారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మహిళా ఇన్ఛార్జ్ గా కూడా నేను ముందుకు సాగుతున్నా. ఇది చాలా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజు కవితక్క పార్టీ సరికొత్త దీంతో రాబోతుంది. ఎలా అంటే తను ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తూ జెండా పండుగని ఎలా చేస్తున్నారంటే, ప్రజల ఒక దీన్ని స్ఫూర్తిని చూస్తుంటే రాబోయే ప్రభుత్వం ఇంకేదో కాదు, మన కవితమ్మ పార్టీ అని అనుకోవచ్చు. సంపూర్ణమైన తల్లిదండ్రులు, ఇంకోటి ఈ రోజులలో పెద్ద వృద్ధులు, వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా చేయూతనివ్వకుండా ఉన్న ఈ యొక్క ప్రెజెంట్ని తను చాలా మంచిగా పంచజన్య అని 5 సూత్రాలతో ముందుకు రాబోతున్న ఈ ప్రభుత్వము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా, ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటివి. సో ప్రజలందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ముందుకెళ్తూ ఆదరిస్తున్నారు. దానికి చాలా ధన్యవాదాలు. జై టిఆర్ఎస్, జై కవితక్క, జై తెలంగాణ. ఈరోజు మల్కాజ్గిరికి కవిత గారిని ఆహ్వానం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పార్టీ ఇప్పుడిప్పుడే కొత్త పుంజలు తొక్కుతున్న తరుణంలో మల్కాజ్గిరికి రావడం జనాలకు కానీ, ఒక మహిళగా తనను గుర్తించి అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక మహిళా శక్తిగా తను బయటకు రావడం, మహిళలుగా మనం అందరం కూడా ఆమెకు చేయూతనిచ్చి రాబోయే కాలంలో తనను సీఎంగా చూడాలని ప్రతి ఒక్క మహిళ మేము కోరుకుంటున్నాము. ఒక మహిళగా నేను ఎంపీగా చేసిన నాకే ఇంత అన్యాయం జరిగింది పార్టీలో, రాజకీయంగా. మరి మామూలు మహిళలకు ఇంకెంత అన్యాయం జరుగుతున్నది ఒక ఆలోచన కూడా తనకు ఉంది. కనుక ఒక మహిళలుగా మనం కూడా పెద్ద ఎత్తున తనని ప్రోత్సహిస్తూ, తన ప్రోత్సాహం మేరకు మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇవాళ మల్కాజ్గిరి డివిజన్ నుంచి ఇవాళ మనము 4వ జెండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాము. దానికి కవితక్క గారు వస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. కవితక్క గారు మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడంకి. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. మేము ఇలా అయినా మేము జనాలలో మధ్యలో వెళ్ళడానికి, జనాలకి సేవలు చేయడానికైనా మాకు ఈ అవకాశం వచ్చినందుకు అక్కడికి మరోసారి ధన్యవాదాలు. జై టిఆర్ఎస్. నా పేరు సుధారెడ్డి. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో 4వ జెండా ఎగరవేస్తున్నందుకు, కవితక్క గారు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా ఇలాంటి జెండా పండుగలు ఎన్నో చేసుకోవాలని, అందరము ఐకమత్యంగా ఉండి ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జాముల శ్రవంతి, టిఆర్ఎస్ పార్టీ నాయకురాల్ని. ఈరోజు జెండా పండుగ కార్యక్రమానికి విచ్చేయనున్న శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం పలుకుతూ, ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ప్రశాంత్ చారి గారి ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని నేరేడ్మేట్ ఎక్స్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది.
కావున ఇక్కడికి సంబంధించిన వారందరూ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదములు. జై టీఆర్ఎస్, జై తెలంగాణ, జై కవితక్క.